శ్రీ గర్భరక్షాంబికాయే నమః. ఒక ఆలయానికి ప్రతి నెల వందలు కాదు వేలాది లెక్కలు వస్తుంటాయి. ఆ లెక్కల్లో ధనం కోసం ప్రార్థనలు ఉండవు, ఉద్యోగం కోసం కోరికలు ఉండవు. ఒకే ఒక ప్రార్థన ఉంటుంది, అమ్మా మాకు ఒక బిడ్డను ప్రసాదించు అని. ఇది సినిమా కథ కాదు, ఇది తమిళనాడులోని తిరుకారు కావూర్ గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా సంతానం కోసం ప్రార్థించే దంపతులు ఆశ్రయించే ఒక విశిష్ట క్షేత్రం. మీరు చూస్తున్నది సనాతన ధర్మం ఛానల్. ఇలాంటి అరుదైన క్షేత్ర మహిమల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా ఆలయంలో ఉండే గర్భరక్షాంబిక అంటే ఎవరో తెలుసుకుందాం. గర్భ అంటే గర్భంలోని శిశువు, రక్ష అంటే కాపాడడం, అంబిక అంటే తల్లి, అంటే గర్భంలోని శిశువుని కాపాడే తల్లి అని. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ప్రపంచంలో చాలా అరుదు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. స్థల పురాణంలోకి వెళితే ఎన్నో సంవత్సరాల క్రితం నిద్రువ మహర్షి మరియు ఆయన భార్య వేదిక ఒక ఆశ్రమంలో జీవించేవారు. వీరిద్దరూ పరమశివుడు పార్వతీదేవి భక్తులు. కానీ వారికి ఒక బాధ ఉండేది, సంతానం లేకపోవటం. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత దేవుని అనుగ్రహంతో వేదిక గర్భవతి అయినది. ఆనందంతో వారి జీవితం మారిపోయింది. కానీ ఒకరోజు విధి మరో పరీక్ష పెట్టింది. ఒక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. గర్భధారణ వల్ల అలసిపోయిన వేదిక ఆయనను వెంటనే ఆహ్వానించలేకపోయింది. దానితో ఆ మహర్షి కోపంతో శాపం ఇచ్చాడని స్థల పురాణం చెబుతుంది. ఆ శాపం గర్భానికి ప్రమాదంగా మారినది. భయంతో వేదిక పార్వతీదేవిని ప్రార్థించింది. అమ్మా నా బిడ్డను కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంది. ఆ ప్రార్థనకు స్పందించిన పార్వతీదేవి ఆ గర్భాన్ని తన దివ్యశక్తితో రక్షించిందని పురాణం చెబుతుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అమ్మవారు గర్భరక్షాంబికాదేవిగా ఆరాధించబడుచున్నారు. మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి. యూట్యూబ్లో చాలా మంది ఇలాంటి కథని మాత్రమే చెబుతారు. కానీ ఈ ఆలయం ప్రత్యేకత అక్కడితో ముగియదు. ప్రాచీన కాలంలో గర్భిణీ స్త్రీలు ప్రయాణించడం చాలా కష్టమయ్యేది. అందుకే ఆలయ పూజారులు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రత్యేక ప్రసాదాలను భక్తులకి పంపే సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెబుతారు. ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రసాదం కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పోస్టల్ ప్రసాద సాంప్రదాయాలలో ఒకటిగా భావించబడుతుంది. నెయ్యి ప్రసాద రహస్యం. ఈ ఆలయంలో సంతానం కోసం ప్రత్యేక నెయ్యి ప్రసాదం అందజేస్తారు. భక్తుల విశ్వాస ప్రకారం అమ్మవారిని ప్రార్థించి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భక్తులు ఈ ప్రసాదాన్ని ఒక ఔషధంగా కాదు, అమ్మవారి ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు దీనిని గౌరవంగా స్వీకరిస్తారు. నూనె ప్రసాద విశేషం. గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక నూనె ప్రసాదం కూడా అందజేస్తారు. భక్తుల నమ్మక ప్రకారం అమ్మవారి కృపతో తల్లి మరియు బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత ఏమి చేస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన సాంప్రదాయం. చాలా మంది భక్తులు సంతానం కోసం ప్రార్థించి తర్వాత శుభవార్త వచ్చినప్పుడు మళ్ళీ అమ్మవారిని దర్శించటానికి వస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చిన్నారిని తీసుకుని వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతారు. అందుకే ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తరచూ కనిపిస్తాయి. అలాగే ఆ బిడ్డను ఆ గుడిలో ఒక ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాలలో వేసి 3 సార్లు ఊపుతారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి గర్భంలో శిశువు చాలా సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. ఎలా చేరుకోవాలి? ఈ ఆలయం తమిళనాడులోని తిరుకారుకావూర్ గ్రామంలో ఉంది. సమీప ప్రధాన పట్టణం కుంభకోణం, సమీప రైల్వే స్టేషన్ పాపనాశం, సమీప విమానాశ్రయం తిరుచురాపల్లి. వసతి వివరాలలోకి వెళితే కుంభకోణంలో అనేక హోటళ్లు ఉన్నాయి. హోటల్ రాయాస్ గ్రాండ్, సారా రెసిడెన్సీ, క్వాలిటీ ఇన్ విహా, హోటల్ లే గార్డెన్. భక్తులు సౌకర్యవంతంగా ఇక్కడ బస చేయవచ్చు. భోజనం మరియు అన్నదానం. అన్నపూర్ణ రెస్టారెంట్, వెంకటరమణ హోటల్, శ్రీ మంగళాంబికా విలాస్ వంటి శాకాహార భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక ఉత్సవాల సమయంలో అన్నదానం కూడా నిర్వహిస్తారు. కొన్ని ఆలయాలు కేవలం పూజా స్థలాలు కావు, అవి ఆశ, విశ్వాసం, వేలాది కుటుంబాల కన్నీటి ప్రార్థనలకు నిలయం. గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం కూడా అలాంటి ఒక దివ్య క్షేత్రం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువుల స్నేహితులతో షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. మరొక అరుదైన క్షేత్ర మహిమతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ గర్భరక్షాంబికాయే నమః.